హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్ అయిపోగానే లేదా డిగ్రీ పూర్తయ్యాక చాలామంది ఉద్యోగం కోసం వెతుకుతుంటారు. కానీ అందరికీ వెంటనే మంచి జాబ్ దొరకడం కష్టమే. అందుకు హైదరాబాద్లోని అమీర్పేట్ లాంటి ప్రాంతాలు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు, కోచింగ్ సెంటర్లతో ఖరీదైన కలల హబ్లా మారిపోయాయి. చాలామంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి కోర్సులు చేస్తారు, జాబ్ కోసం ట్రై చేస్తారు. అయితే ఇదే అవసరాన్ని కొందరు వ్యాపారంగా మార్చుకొని నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుంటూ మోసాలు చేస్తున్నారు. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు, కోచింగ్ సెంటర్లు, కన్సల్టెన్సీలు అని ఇక్కడే ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజు వేలాది మంది యువత ఉద్యోగం కోసం అమీర్పేట్‌కు వస్తుంటారు. 100% ప్లేస్‌మెంట్ గ్యారంటీ అని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టే కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు, కన్సల్టెన్సీలు ఉన్నత ఉద్యోగాల కోసం వెతికే వాళ్ళను టార్గెట్ చేస్తాయి. 100% ప్లేస్‌మెంట్ గ్యారంటీ, ట్రైనింగ్ తర్వాత 50,000 జీతం, ఈ రకమైన ప్రకటనలు పెట్టి నిరుద్యోగులను ఆకర్షిస్తారు. పెద్ద ఫ్లెక్సీలు, బ్రోచర్లు, ఆన్‌లైన్ యాడ్స్ ద్వారా వీటిని విస్తృతంగా ప్రచారం చేస్తారు. ఇంటర్వ్యూలు నిర్వహించి మీరు సెలెక్ట్ అయ్యారు, కానీ ముందు ట్రైనింగ్ తీసుకోవాలి, లేదా నిజమైన కంపెనీల్లో ఉద్యోగం కావాలంటే రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి, లేదా అన్నోన్ పర్సన్స్కి మేము జాబ్స్ ఇవ్వము, రిజిస్ట్రేషన్ ఫీజు 50,000 లేదా ₹1,00,000 కట్టాలి అంటూ లక్షల్లో డబ్బులు వసూలు చేస్తారు. ఉద్యోగం వచ్చింది అని చెప్పి 5,000 నుంచి 50,000 వరకు వసూలు చేస్తారు. కొందరైతే నకిలీ ఆఫర్ లెటర్లు ఇచ్చి మోసం చేస్తారు. అసలు కంపెనీకి వెళితే ఇది ఫేక్ అని చెప్తారు. అప్పటికి మోసపోయిన వారు తమ డబ్బులు వెనక్కి తెచ్చుకోలేరు. ఫేక్ కన్సల్టెన్సీస్ జావా, పైథాన్, డేటా సైన్స్ కోర్సులు నేర్పిస్తామని చెప్పి ఉద్యోగం వచ్చాక డబ్బులు ఇవ్వండి అని ఒప్పిస్తారు. కానీ కోర్స్ తర్వాత స్పందించరు. మీకు ఏ స్కిల్ అవసరం లేదు, ఫోన్ పికప్ చేయగలిగితే చాలు అని చెప్పి జీతం 30,000 లాంటిది అని చెప్తారు. ఉద్యోగం వస్తుందనుకుని రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే అక్కడ కంపెనీనే ఉండదు. బ్యాంక్, రైల్వే, పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తాం అని మాయమాటలు చెప్పి లక్షల్లో వసూలు చేస్తారు. కానీ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే వస్తాయని తెలిసినా కొంతమంది మోసపోతూనే ఉంటారు. డేటా ఎంట్రీ జాబ్ అని చెప్పి లక్షల్లో డబ్బులు సంపాదించవచ్చు అంటారు. మొదట 2,000 నుంచి 5,000 రిజిస్ట్రేషన్ ఫీజు అడుగుతారు. ఆ తర్వాత సాఫ్ట్వేర్ కొనండి, ఇంకా డబ్బు చెల్లించండి అని చెప్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. మనం పని చేస్తే డబ్బులు సంపాదిస్తాం, కానీ పనిని సంపాదించుకోవడానికి డబ్బులు చెల్లించాలి అంటే అది 100% ఫేక్ అని అర్థం చేసుకోవాలి. ఎంతోమంది విద్యార్థులు జాబ్స్ లేక వాటి కోసం తిరుగుతూ నకిలీ కంపెనీల మాయలో పడి మోసపోతూనే ఉన్నారు. కొన్ని కంపెనీలు జాబ్స్ ఇస్తామని ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, మళ్ళీ రిప్లై ఇవ్వరు. ఒకవేళ ఇచ్చిన ఇంటర్న్షిప్ కోసం అమౌంట్ పే చేయమంటారు, అవే శాలరీగా ఇస్తారు. కొన్ని కంపెనీలైతే అమౌంట్ కట్టగానే కనబడకుండా పోతాయి. ఈ ఆఫర్లు తరచుగా ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ను కలిగి ఉన్నాయని, కానీ అవి ట్రాప్ తప్ప మరేమీ కాదు. స్కామర్లు విద్యార్థుల ముందు నకిలీ ఇంటర్న్షిప్ ఆఫర్లను వేలాడదీస్తున్నారు, కానీ నిరాశ, నష్టాన్ని మాత్రమే మిగుల్చుతున్నారు. చట్టబద్ధమైన కంపెనీలు మిమ్మల్ని ఇంటర్న్షిప్ కోసం ఎప్పుడూ డబ్బులు చెల్లించమనవు. మిమ్మల్ని ఆఫర్ లెటర్, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ లేదా లెటర్ ఆఫ్ రికమెండేషన్కు బదులుగా డబ్బు కోసం అభ్యర్థిస్తున్నట్లయితే ఇది ఒక ముఖ్యమైన హెచ్చరిక అని అర్థం చేసుకోండి. వారు ఆఫర్ లెటర్ లేదా మరేదైనా పత్రం కోసం అమౌంట్ని డిమాండ్ చేస్తున్నట్లయితే ఇది ఒక ఫ్రాడ్ కంపెనీ. వీళ్ళు కంపెనీని క్లోజ్ చేస్తారు, దీనితో మీ జాబ్ పోతుంది. ఇలా వాళ్ళు నమ్మించి మోసం చేయడం వల్ల స్టూడెంట్స్ యొక్క ఎక్స్పీరియన్స్ పోతుంది. దానితో వాళ్ళ కెరియర్ అక్కడితో ఆగిపోతుంది. వీళ్ళని నమ్మి చాలా మెంబర్స్ అమౌంట్ పే చేసి మోసపోతున్నారు. ఇలా మోసపోయిన వారిలో ఎక్కువగా మధ్యతరగతి వాళ్ళు మాత్రమే ఉంటున్నారు. ఎంతో కష్టపడి అమౌంట్ సమకూర్చుకొని కంపెనీస్కి పే చేస్తారు, కానీ ఆ కంపెనీస్ ఫ్రాడ్ అని తెలిసిన మరుక్షణం వారు తమ జీవితాన్ని కోల్పోతారు. ఇలాంటి కొన్ని కంపెనీస్ అమౌంట్ తీసుకున్నాక కంపెనీ ఎత్తేస్తున్నారు. ముఖ్యంగా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఈ స్కామర్లు ఎంత త్వరగా పనిచేస్తారంటే వారు మీ అప్లికేషన్ను స్వీకరించిన తర్వాత వెంటనే మీకు ఆఫర్ లెటర్ని పంపుతారు. ఆపై దానిని లింక్డ్ఇన్లో పోస్ట్ చేయమని మిమ్మల్ని ప్రెషర్ చేస్తారు. ఈ నకిలీ అవకాశాల కోసం మీ సమయాన్ని మరియు కష్టపడి సంపాదించిన డబ్బును వృధా చేయడం వల్ల మీరు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దానికోసం మీరు కష్టపడి సంపాదించిన డబ్బును నకిలీ సర్టిఫికెట్లు మరియు పనికిరాని ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయడం మంచిది కాదు. ఈ సందేహాస్పద వెంచర్లలో వనరులను పోయడానికి బదులుగా పెట్టుబడి పెట్టడంపై దృష్టి పెట్టండి. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం, మీ జ్ఞానాన్ని విస్తరించుకోవడం మరియు మీ సామర్థ్యాలను ప్రదర్శించే పర్ఫెక్ట్ ప్రాజెక్టులను నిర్మించడంపై దృష్టి పెట్టండి. మీ కళాశాల ప్లేస్మెంట్ సెల్, ప్రసిద్ధ జాబ్ పోర్టళ్లు లేదా వ్యక్తిగత కనెక్షన్ల వంటి విశ్వసనీయ ఛానళ్ల ద్వారా ఇంటర్న్షిప్ల కోసం చూడండి. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి వర్క్షాప్లు, వెబినార్లు మరియు సెమినార్లకు హాజరవ్వండి. మార్గదర్శకత్వం లేదా సలహా కోసం మీ రంగంలోని నిపుణులను సంప్రదించండి. తెలివిగా పెట్టుబడి పెట్టండి. మీ నైపుణ్యాలను పదును పెట్టుకోండి. ఆన్లైన్ కోర్సులు, ట్యుటోరియల్లు మరియు ఓపెన్ సోర్స్ ప్రాజెక్టుల వంటి ఉచిత వనరులను ఉపయోగించండి.
పోటీ జాబ్ మార్కెట్లో వాస్తవ ప్రపంచ అనుభవానికి డిమాండ్ పెరగడం వల్ల నకిలీ ఇంటర్న్షిప్ ఆఫర్లు ఎక్కువగా పెరుగుతున్నాయి. బీటెక్ ఆర్ ఏదైనా డిగ్రీ అయ్యాక ఎక్కువ మంది స్టూడెంట్స్ అమీర్పేట్కే వెళ్తారు. అది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. దానితో వీళ్ళే చాలా లాస్ అవుతున్నారు. విద్యార్థులు తమ రెజ్యూమ్లను మెరుగుపరుచుకోవడానికి దారులను వెతుకుతున్నప్పుడు కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు నకిలీ ఇంటర్న్షిప్లను అందించడం ద్వారా మీ అవసరాన్ని సద్వినియోగం చేసుకుంటాయి. అలాగే ఇటీవలి కాలంలో నకిలీ ఇంటర్న్షిప్లపై కేసులు నమోదవుతున్నాయి అని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలుపుతున్నారు. మధ్యతరగతి తల్లిదండ్రులు వారి పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఇటువంటి స్కామ్లో పిల్లలు ఇరుక్కుంటే వారు కుప్పకూలిపోతారు. పిల్లల మీద ప్రాణాలు పెట్టుకున్న వారు తేరుకోవడం కష్టం. అందుకని ముందుగా ఇంటర్న్షిప్ కోసం కంపెనీలో నమోదు చేసుకునే ముందు కంపెనీ వెబ్సైట్ను ధృవీకరించడం మరియు వ్యక్తుల సమీక్షలను చదవడం చాలా ముఖ్యం. మరియు విద్యార్థుల ఇంటర్న్షిప్ల కోసం ఎప్పుడూ అమౌంట్ చెల్లించకూడదని మానవ వనరుల అధికారి తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు కావలసిన వాళ్ళకి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.